ఆ పూర్ణ చంద్రుడి నుంచి వెలువడే వెన్నెలని మేఘాలు ఎంతసేపు కప్పి ఉంచగలవు? అది సాధ్యం కాదు. మీరు లేని మా జీవితం అర్ధరహితం లక్ష్మి. నిజానికి మేము చాలా అదృష్టవంతులం. మీలాంటి భార్య లభించడం మా అదృష్టం లక్ష్మి. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీలాంటి ఉత్తమమైన వ్యక్తిని భార్యగా ఇచ్చినందుకు ఆ దేవుడికి మేము శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు నమ్మకం ఏమిటో తెలుసా లక్ష్మి? మీరు మా పక్కన ఉన్నంత వరకు మాకు ఎలాంటి హాని జరగబోదు. తమరి స్థానం ఇంకెవరికీ ఇవ్వలేము లక్ష్మి. సదా తమరే మా హృదయంలో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మహారాజా, అంతిమ యాత్రగాను తమరిని సంసిద్ధం చేసేసాను. ఇక నేను కూడా సంసిద్ధం కావాలి. నేను కూడా మీతో పాటు వస్తాను. ఓ నా మిత్రులారా, ఈ విషయం తెలుసా మీకు? ఆ గంగాధర్రావు తను చేసిన పాపాలకి తగిన శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఆ గంగాధర్రావు లేనందువల్ల ఆ లక్ష్మీబాయి నుంచి కూడా మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఈపాటికే తనకు తెలుసుంటుంది. ఝాన్సీ రాజ్యం నా గుప్పెట్లోకి వస్తుంది. అప్పుడు ఈ అలీ బహదూర్ ఈ ఝాన్సీకి మహారాజు అవుతాడు. వెళ్ళండి మహారాజా, వెళ్ళండి. సదా నాతోనే ఉంటానని ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఒంటరిగానే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి. దామోదర్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను నన్ను కూడా వచ్చేమంటున్నాడు. దామోదర్ లేకుండా మీరెలా ఉండలేకపోయారు? మీరు లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను? త్వరలోనే నేను వచ్చేస్తాను, అతి త్వరలోనే. మహారాణి గారు, మాకు మహారాజు గారి ఆసరా లేకుండా పోయింది. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వదిలేస్తారంటే ఎలా? మీరిద్దరూ లేకపోతే మేము అనాథలం అయిపోతాం మహారాణి, అనాథలం అయిపోతాం. ఈ హారం ఎంత బాగుంది. అయితే దీనిని మేమే మీ మెడలో వేస్తాం.